దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదం వీక్షిస్తున్నాం. నా తోటి దైవజనులకు, సువార్థకులకు, విశ్వాసులకు నా హృదయపూర్వక శుభం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ప్రతిదినము ఈ సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని మీకోసం నిత్యము నేను, మా సంఘము, మా విశ్వాసం మీకోసము, మా ప్రార్థన టవర్లో మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము 1 కొరింథీ 3వ అధ్యాయము 17వ లేఖనం. ఎవడైనను దేవుడి ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుడి మందిరాన్ని ఎలా చూస్తున్నాము? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల నేను అతన్ని పాడు చేస్తాను. మీరు దేవుడి ఆలయం ఉన్నారు. నీ హృదయం దేవుడి ఆలయం. దీన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. కుళ్ళు, కుతంత్రములు, కోపములు, ద్వేషములు, అసూయ ఉండటం వల్ల నీవు ఆలయమే ఉన్నావు. నీ ఆలయంలో ఉండవలసిన పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతున్నాడు. అది పాడైపోతుంది. అది శాపానికి గురవుతుంది. అది శ్రమకు గురవుతుంది. అది నిందకు గురవుతుంది. అది అవినీతికి గురవుతుంది. అది మనుషుల చేత దిగజారని కొద్దవుతుంది. అది మనుషుల చేతికి అవమానకరంగా మార్చబడుతుంది. అది మనుషుల చేతికి ఏలనకరంగా మార్చబడుతుంది. అది మనుషుల చేతికి తునీకరించబడిన దానిగా మార్చబడుతుంది. అది మనుషుల చేతికి అవమానించబడినగా మార్చబడుతుంది. అది మనుషుల చేత వెక్కిరింతలు చేయబడినగా మార్చబడుతుంది. అది మనుషుల చేత అవమానించేదిగా మార్చబడుతుంది. అది మనుషులు దోషణకరంగా మార్చబడుతుంది. ఎప్పుడు అంటే దేవుడి ఆలయాన్ని అశ్రద్ధ చేసినప్పుడు. ఎవడైనా దేవుడి ఆలయం పాడు చేసిన యెడల అది నీ ఆత్మానుసారమే. అలాగే పునరుద్ధాన దినము మనకు దేవుడు 7 నెలలు 6 రోజులు కష్టపడి 7వ దినం మన కోసం పరిశుద్ధ దినం సిద్ధపరిచేస్తే ఆ వారం రోజులు ఎక్కడెక్కడ తిరుగుతావో, ఏమేమో మాట్లాడతావో, ఏమేమో చూస్తావో, ఆ రోజు అన్నీ పరిశుద్ధంగా మార్చుకోకపోయి మైక్ పట్టుకొని పాట పాడతావు. నీకు బాధ అనిపిస్తలేదా? నేను తప్పు చేస్తున్నా అనిపిస్తలేదా? నేను ప్రభుని మందిరాన్ని పాడు చేస్తున్నాను అనిపిస్తలేదా? నువ్వు ఆరాధించే విధానం ఎట్లా ఉంది? నీ ఒక డ్రెస్ విధానం ఏ విధంగా ఉంది? దేవుడు కోరుకుంటున్నాడు ప్రసంగి గ్రంథంలో, నీవు ఎప్పుడు తెల్లటి వస్త్రం ధరించుకొని నీ తలకు నూనె అంటుకోమంటాడు. మంచి వస్త్రం వేసుకో. ఇష్టానుసారమైన వస్త్రం వేసుకుంటావు. నేను చూసి మనుషులు అంటే మందిరంలో నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకే నీవు మనుషులకి అపరాధంగా మార్చబడుతున్నావు, ద్వేషకరంగా మార్చబడుతున్నావు, తునీకరించబడుతున్న కారణం నీవే. నేనెవరు అట్లా ఎందుకంటూ తెలుసా? నీ డ్రెస్ సరిగ్గా లేదు. ఎక్కడెక్కడో ఎగురొస్తావు, ఎక్కడెక్కడో డాన్సులు వేస్తావు, ఎక్కడెక్కడో పాటలు పాడతావు. నాకు అందరి మధ్యలో ఇష్టానుసారంగా డాన్సులు వేస్తే ఎగురుతూ అయ్యా ప్రభా స్తోత్రం, ప్రభా 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 అని మూకురాలివా? హలో, ప్రభు మీతో మాట్లాడు. మనం మైక్ పట్టుకుని వచ్చి పాటలు పాడతాం. అది చూసిన సంఘ కాపరి సైలెంట్గా ఉండాలా? ఒకవేళ నీ ఆత్మ తండ్రి గద్దిస్తేనేమో అది వెళ్ళిపోతావు. నీ తల్లి నీ బిడ్డని ఎలాగో పెంచుతున్నావు? ప్రియ సహోదరి సహోదరా,
ఒకసారి ఆలోచించి పెంచే విధానం సరిగ్గా ఉన్నదా? ఈరోజు తల్లిదండ్రులైన మీరు నీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు? దేవుడి భక్తిలో పెంచుతున్నారా? దేవుడి భయంలో పెంచుతున్నారా? ఏదో పెంచామలే అన్నట్టు పెంచుతున్నారా? దేవుడి మందిరం పాడు చేస్తున్నారు నీ పిల్లలు, జాగ్రత్త. తల్లిదండ్రులైన మీరు నీ పిల్లలు ఏ విధంగా పెంచుతున్నారు? మందిరంలో నీ పిల్లలు ఏ విధంగా ఉంది? మందిరంలో నీ పిల్లల డ్రెస్ ఏ విధంగా ఉంది? మందిరంలో నీ పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది? మందిరంలో నీ పిల్లల జీవితం ఏ విధంగా ఉంది? మందిరంలో నీ పిల్లల్ని చూసేటప్పుడు ఏమంటున్నారు? మందిరంలో నీ పిల్లలు పక్కవారు చూసినప్పుడు ఎట్లా పొగడుతున్నారా, లేకుంటే ద్వేషకరంగా మార్చబడ్డారా నీ పిల్లలు? ఒకసారి ఆలోచించు తల్లిదండ్రులారా. దేవుడు మందిరాన్ని ఖరాబ్ చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించి, బిడ్డలున్నా మీరు నాతో నమస్కరించి దయచేసి దేవుడి మందిరాన్ని ఖరాబ్ చేసే ప్రభు మిమ్మల్ని ఖరాబ్ చేస్తాడు. దేవుడు ఎవడైనా దేవుడి మందిరమును పాడు చేస్తున్నా నేను వాడిని పాడు చేతులను మాట్లాడుతున్నాను. నువ్వు పాడిపోతున్నావు, నాశనానికి గురవుతున్నావు, శాపానికి గురవుతున్నావు. కారణం అంటే నువ్వు దేవుడి మందిరాన్ని అవమానపరుస్తున్నావు, నువ్వు దేవుడి మందిరాన్ని పాడు చేస్తున్నావు, దేవుడి మందిరం బేపరస్థానం చేస్తున్నావు, దేవుడి మందిరం ఇష్టానుసారంగా వస్తున్నావు, దేవుడి మందిరంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, దేవుడి మందిరంలో మనుషులకి రాతదానిగా రోతవాడిగా కనిపిస్తున్నావు. జాగ్రత్త. అలా గనక ఉంటే నువ్వేది విత్తుతావో అది కోస్తావు. నీ పిల్లలు ఏది విత్తారో అది కోస్తారు. తల్లిదండ్రులు మీ పిల్లలు ఏది విత్తారో అది మీరు కోస్తారు. జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలు దేవుడి మందిరంలో. కాబట్టి ఇక రోజు ఈ ఉదయకాలంలో సరి చేయమని, అయ్యా నా పిల్లల భయభక్తితో నీ మందిరంలో భక్తిగా భయంతో పెంచుతాను. వాళ్ళని బట్టి నా అవమానపరచబడదు, వాళ్ళని బట్టి నా వేరం చేయబడదని నువ్వు కనుక ప్రభుడితే ప్రభు ఖచ్చితంగా నేను పరిశుద్ధత సిద్ధంగా ఉంది. రండి ప్రభు పాదలు పట్టుకుని పెట్టుకుందాం. పరిశుద్ధాత్ముడా మహోన్నతుడా స్వామి, ఇన్ని రోజులు నీ మందిరాన్ని ఖరాబ్ చేసేనేమో, నీ ఆలయాన్ని పాడు చేసేనేమో ప్రభా, ఈ రోజు నీ వాక్యం నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. దయచేసి నన్ను క్షమించండి. ఈ రోజు నా ఆలయాన్ని ఎవరైనా తండ్రి నన్ను ఆలయించుకున్న దేవా, ఆయన్ని పరిశుద్ధంగా ఉంచుటకు ప్రభా, నా వస్త్ర విషయంలో, ఆయన చూపు విషయంలో, ప్రవర్తన విషయంలో, నా ఆలోచన నడవడిక విషయంలో సమస్తంలో నీకు విధేయతని కలిగి ప్రభా నీ మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుటకు కృప సహాయం చేసి అయిపోతుంది. యేసుక్రీస్తు నామమున పేరిట బ్రతిమలాడి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. May God bless you.